ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తుంటున్నాము. ఈ సమయంలో మరి నమ్మిక టీవీ ద్వారాగా మనం ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాం. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, దేవుడు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినారు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినారు. ఆయన భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చినాడు. 3.5 సంవత్సరములు సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. మొట్టమొదటిగా సువార్త ప్రారంభించేదానికి, ఆయన పరిచర్య ప్రారంభించేదానికి ఆ రీతిగా సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని యేసుక్రీస్తు ప్రభువారే సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. దేని వాక్యం రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించినాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు అనగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినాడు. ఏమయ్యా కారణం అంటే, లోకంలో నశించేటువంటి మానవులను రక్షించేదానికి, లోకంలో నశించిపోతున్న ప్రతి ఒక్క మానవుల్ని పాపం నుంచి విడిపించేదానికి, శాపం నుంచి విడిపించేదానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేసేదానికి ఆయన దేవాతి దేవుడయండి, ప్రభులకు ప్రభుడయండి, రాజుకు రాజయ్యండి ఈ భూలోకంలో జన్మించినాడు. పరలోకం నుండి భూలోకం దిగివచ్చి ఆ కలవరశిలలో తన రక్తాన్ని కారుస్తూ వచ్చిన, ప్రాణాన్ని త్యాగంగా చేస్తూ వచ్చినాడు. ఏమి కారణం అంటే, ప్రతి ఒక్క మానవుడు పాపంలో జీవిస్తున్నాడు కనుక, ఆ పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి కనుక ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. ఆ రక్తం ఎవరైతే కోరుకుంటారో, ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ప్రభువు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుడు రక్షిస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. రీతిగా దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. అదే మరి వాక్యం సెలవిస్తూ వచ్చినారు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడనని దేని వాక్యం సెలవిచ్చినట్లుగా ఎవరైతే ఆయన నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ ఉన్నది, నమ్మకపోతే శిక్ష ఉన్నది. అదే శిక్ష నరక యాతన, అగ్నిగుండము, పాతాళానికి ఆహుతి కావలసిన వారు ఉంటున్నారు. అయితే తీర్మానం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు, మోక్ష రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ సమయంలో మరి మన ప్రాంతంలోనే, మన బాపట్ల ప్రాంతంలోనే నమ్మిక టీవీ ద్వారాగా మరి మనం ఈ రీతిగా పరిచయం అవుతూ వచ్చినాము. మరి మనకెంతో సంతోషము, మన సమీపంలో ఉన్నది మన బాపట్ల ప్రాంతంలోనే ఈ నమ్మిక టీవీ ద్వారాగా మరి మనం దైవజనులు ఎవరైనా వాక్యం బోధించవచ్చు, ఎవరైనా పాటలు పాడుకుని ఎవరు పాడవచ్చు, లేదంటే ఇంకేదైనా మరి శుభాలు చెప్పుకోవాలన్నా కానీ, బర్త్డే మీటింగ్స్ కానీ, లేదంటే ఇంకా అట్లా ఏదైనా కూడా ఏ సందర్భం చెప్పుకోవాలన్నా కానీ మరి ఈ టీవీ ద్వారా మనం రీతిగా చేసుకోవచ్చు. మనకెంతో మరి సమీపంగా ఉన్నది, తద్వారా అనేక ఆధ్యాత్మికంగా మరి వర్ధిల్లేదానికి ఈ టీవీ కూడా ఎంతో మనకి సహాయకరంగా ఉంటుంది. ఆ రీతిగా మరి మీరు అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం, అందరూ కూడా ప్రేమతో పాల్పొందాలని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాం.